అడహక్కు కమిటీతో సంబంధం లేకుండా అభిప్రాయాలు తీసుకోకుండా రజక సంఘం తరఫున అధికారి పార్టీకి మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించడం సరికాదని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని రజక సంఘం అడహక్కు కమిటీ సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ రజక సంఘం నాయకులతో కలిసి అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించడం ఏమాత్రమూ సమంజసం కాదని అన్నారు. ఎలాంటి సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చారని అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. సోదరుడు గంగాసర్పు సంతోష్ ఏదైతే నిన్న జరిగిన సమావేశం జరిపిందో రజకులందరి గురించి ఆదిలాబాద్ పర్టికులర్గా వాళ్ళు జరిపిన సమావేశము మనం ఇంతకుముందు ఈ నెలలో 7వ తారీఖు నాడు జరిపిన దాన్ని సంఘంని తొలగించడం కానీ ప్రభుత్వాలకు మనం వ్యతిరేకం కాదు, మనకు ప్రభుత్వాలు వ్యతిరేకం కాదు. రజక ప్రజలకు ఏం న్యాయం జరిగిందని ఏమీ తెలియజేయకుండా అడే కమిటీకి తెలియపరచకుండా నిన్న జరిపిన సమావేశాన్ని ఎంతవరకు సమంజసము? ఇది జరిపినది ఎందుకంటే డాక్టర్ దత్తు అని ఇచ్చిండు దత్తాత్రేయ. మరి ఆ దత్తాత్రేయ ఎందుకంటే తెలుసా, నువ్వు హైదరాబాద్లో ఉండి నువ్వు ఈ కాన్స్టిట్యున్సీ కాదు నిది, నువ్వు ఇక్కడికి వచ్చి రజకుల సమస్యల గురించి ఏం తెలుసుకొని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడినావు. ఇక నుంచి అలాంటి ఏమీ జరగకుండా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. నువ్వు రజకునివే, కాకపోతే దీంట్లో నీకు ఏ విషయాలు తెలియదు.